సభాధ్యక్షులు మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారికి, గౌరవ మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు సుధీరెడ్డి గారికి, అలాగే కొద్దిసేపులో చార్జ్ తీసుకుంటున్న అన్నగారు రాయంపేట సాయం సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, తలదాత సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి గారికి, మరో మిత్రులు అన్నగారికి, దొరగన్న గారికి, అలాగే చింత రామచంద్ర గారికి, ఇక్కడ నిసార గారికి, పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, గడిచిన 100 days లో మనం చూసిన అనేకమైన సంఘటనలు మనం చూస్తున్నాం, ఇంకా కొన్ని చూడబోతున్నాం. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు మ్యాండేట్ ఉండొచ్చు, ఈవీఎం ద్వారానో మోసపూరితంగానో లేదా అబద్ధాల హామీలతోనో ఈరోజు మీరు గట్టెక్కచ్చు. కానీ రేపు అనేది ఖచ్చితంగా మన రాజ్యం అని చెప్పేసి ఖచ్చితంగా బల్లబుద్ధి చెప్తున్నాను ఈరోజు కూడా అనుకున్నాం. కారణం ఈరోజు మనం ఓడిపోయినా కానీ 40% ఓటు వచ్చిన పార్టీ దేశంలో ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మరో విధంగా రోజు నీకు మ్యాండేట్ ఇస్తే పరిపాలన చేయడం చేతగాక ఆరోగ్యశ్రీకి విరాళాడతాం, అన్న క్యాంటీన్కు విరాళాడతాం, అమరావతికి విరాళాడతాం. మేము ఒకటే అడుగుతున్నాం కూటమి పార్టీలో, ఇది ప్రభుత్వం నడుపుతుందా లేదా ప్రైవేట్ ట్రస్ట్ నడుపుతున్నావా అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాం కూటమిని. అంటే ప్రభుత్వం నడపలేక దద్దమ్మలాగా ఈరోజు మీరు పద్ధతి కూడా గత ప్రభుత్వ నిర్వహణ వల్ల మేము ఈరోజు జీతాలు లేకున్నాము. నిజంగా నవ్వుతారు. చిన్న వ్యక్తి అయినా 40 సంవత్సరాల చిన్న వ్యక్తి అయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఈ దేశంలో ఎవరు లేనంత పరిపాలన ఈరోజు చేసి చూపించాడు. ఒక రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 3 పూట్ల అన్నదానికి అవకాశం కల్పించాడు. ఈరోజు సమాజంలో సంఘటన 3 కావాలా. ఒకటి ఆరోగ్యము, విద్య, దానికి ఎంతో భారీ ఎత్తున కూడా బడ్జెట్ కేటాయించి అందరూ కూడా చదివించే కార్యక్రమం చేశారు. భారతదేశమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఎదుగుతున్నాయి. ఈ జగన్మోహన్ ఎక్కువ ఓడిపోయారు అనేది కూడా ఒకసారి ముఖ్యమైన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా సంఘటనలను కూడా ప్రజలు పొరపాటు అయిపోయింది, వీళ్ళు మేము గెలిపించి పొరపాటు అయిపోయింది, చంపలేసుకోవాలని చెప్పేసి కూడా తన సామాజిక వర్గాలు కూడా ఒక దగ్గర జనసేన కానీ, ఒక దగ్గర బీజేపీ కానీ, ఒక దగ్గర తెలుగుదేశం కూడా మేము ఎందుకు కలిసి మీతో అనే ఆలోచన పెట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలుగా ఉండేదని కూడా మేము కూడా తెలియజేస్తున్నాను. చివరిగా కూడా చెప్తున్నాను, మీరందరూ ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. ఈరోజు మన సీనియర్ నాయకులు పెద్దడు రామచంద్ర గారి సంఘటన మీకు తెలుసు. ఈరోజు ఎవరు పోయినా ఆయన ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి మాట్లాడి ఏమి కావాలని కానీ భుజం తెప్పించే ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా అవమానపరిచే దిశగా చేశారంటే ఎంతో దుర్మార్గులు, మూర్ఖులు అందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. అయినప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఒకటే చెప్పినాం, చాలా మంది కూడా పోలీసులు మనకు వాన్ చేస్తే, అయ్యా మీరు 10 పార్టీలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన అన్ని కలిసే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రంలో ఉంటుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మా కార్యకర్తలు కానీ తిరగమలితే, ఈరోజు మా కార్యకర్తలు ఎదురు తిడితే ఒక్కడు కూడా ఉండలేని పరిస్థితి అని చెప్పేసి అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు దద్దమ్మల ఒక నీతి లేనుగా ఈరోజు మీరు పరిపాలన చేతగాక రెడ్ బుక్ రాజ్యాంగంటారు. ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో నలుగురు దిక్కుల ఒక దిక్చూసినాక చేస్తే ఒక రెడ్ బుక్ అంటారు. ఇది నేర్పిస్తున్నారు. ఈరోజు రేపు తిరిగి ఖచ్చితంగా 2029 అధికారం రావడం తథ్యం. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి తథ్యం. ఖచ్చితంగా కార్యకర్తలు ఈరోజు భుజస్కంధాలు వేసిన ఈ పార్టీకి చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ, చివరిగా ఈరోజు మన అందరూ ప్రియతమ అన్నగారు మన ఆగేపడి అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు అన్నమయ్య జిల్లా బాధ్యత తీసుకున్నాడు. అందరు కూడా ఆయన తెలుసా, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఒక్క నిమిషంలో ఎంత దూరంలో 100 కిలోమీటర్లు పోయినా 1 నిమిషంలో ఉన్నా కానీ కార్యకర్తకు అండగా ఉండే వ్యక్తి. ఈరోజు నిజంగా చాలా మంచి పరిణామం. ఆయన మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, వేదిక వచ్చిన పెద్దలందరూ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడ జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు సెలవుస్తున్నాం. జై జగన్, జై హింద్.